దుర్గా మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ ప్రాంక్ వీడియోస్ కావచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పు నీదైనా 10 మందిలో నీ పరువు పోదని నింద నా మీద వేసుకున్నా. అటువంటి నేను ఎక్కేడుస్తుంటే నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావా? ఇప్పుడు మీకు తెలుసు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని, మీ సూర్యాపేటలో కావచ్చు ఇంకా సోన్ మీ పర్సనల్ రిలేషన్స్ కావచ్చు. ఏంటి మీ అమ్మాయి వీడియోలలో ఇదేంది అని ఏ రోజు క్వశ్చన్ చేయలేదా? వాళ్ళు అనుకోవడం తప్ప మీరు అట్లా చేయడం తప్ప అంటారా? బట్ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తే మేమేం చేయలేము. చేసేవాళ్ళు కావాలనుకుంటున్నారా, చూసేవాళ్ళు కావాలనుకుంటున్నారా? మధ్యలో ఆపేస్తే ఏమో జరిగింది ఏదో వేసిరే కాబట్టి మానేసిరని. మరి ఇప్పుడు ఎందుకు మానేయాల్సి వచ్చింది? మొత్తం కాలం మొత్తం ఆయనతోనే ఉంటా అంటే కాదు కదా. ఒక మచ్చ అనేది మేము ఏదో పడిందని అనుకుంటున్నారా? ఏం పర్లేదులే తూడు చేసుకున్నాను అనుకుంటున్నారా? మేము చేసింది జస్ట్ కంటెంట్ వరకే. అది నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు తెలుసు. లవ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నేనా? ఆయన వచ్చి నేను హక్ చేసుకోవడము, నువ్వు నిద్రపోయి ఉంటే. నీ లైఫ్లో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే ఫ్రెండ్షిప్ ఉందా? నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో ఉన్నారా? అవతల వాళ్ళు మాట్లాడట్లేరు, నేను మాట్లాడట్లేను అంతే. రీజన్ తెలుసు, చెప్తే డిక్లరేషన్ అవుతుందని సైలెంట్ సర్ప్రైజ్ లో పెడుతున్నారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ఎలా ఉంటారు మీ ఫ్రెండ్షిప్? ఎలా ఉంటుంది 1.5 years నుంచి స్టిల్? ఆయన వల్ల నాకు కొంచెం పేరు వచ్చింది, వల్ల కూడా నాకు ఒక పేరు వచ్చింది. బట్ అది చిన్న చిన్న కోపాల వల్ల నేను వాళ్ళ ఇంట్లో ఉండి తిన్నదాన్న. ఎవరి ఇంట్లో ఉండేవారు? క్రేజ్ బై నరేందర్ వాళ్ళ ఇంటి. ఏదో బయటికి ఒక్క మాటలో చెప్పు, తప్పు నీదా వాళ్ళదా? అదే నరేందర్ ఇల్లు కడుతున్నాడు, కారు కొంటున్నాడు, గేమ్స్ ఆడిస్తున్నాడు, ఆడుతున్నాడు, తమ డబ్బులు ఇట్లా పరిచేసి ఇవన్నీ చేస్తున్నాడు. దుర్గా ఎందుకు వెనుకబడి ఉంది? దాంట్లో వచ్చేది ఎంతనో రా. తప్పు నీదా వాళ్ళదా? దుర్గా కోపం ఎక్కువ అని విన్నా. స్టిల్ ఇప్పటికి మీ డాడీ టచ్ లో ఉంటారా మీకు? 3 years బ్యాక్ పోయినా డాడీ దగ్గరికి. పోయినప్పుడు బానే వచ్చినావు, చాలా రోజులకు వచ్చిన. బాగా నేను హట్ అయినా, ఈ విషయంలో చాలా ఫీల్ అయినా. నీ లైఫ్ లో మర్చిపోలేంది? తల్లవరు నుంచుకుందాం. ఇండస్ట్రీలో ఉన్నావు కదా, ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు ఉండే, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఏమైనా అంటారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది ఇంటర్వ్యూకి. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం దుర్గా మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ ప్రాంక్ వీడియోస్ కావచ్చు, సమ్ వీడియోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కూడా సిస్టర్వి. ఒకసారి చాలా రోజుల నుంచి అడుగుతున్నా, అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు సిస్టర్. చాలా రోజుల తర్వాత టక్మని టైం ఇచ్చింది. దగ్గర మేబీ నా 3-4 months అవుతుంది అనుకోండి ఇంటర్వ్యూ అని. ఒకసారి అసలు ఈ మధ్య వీడియోస్ కనిపించట్లేదు, చాలా డేస్ కంటిన్యూషన్గా కనిపించే వీడియోలు. అసలు ఏం జరిగింది, ఎందుకు వీడియోలలో రావట్లేదు ఒకసారి కనుక్కుందాం. హాయ్ రా. హాయ్ అన్న, నమస్తే. నమస్తే చెల్లె. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మమ్మీ అన్న ప్రస్తుతానికి అంతే. డాడీ లేడు. చిన్నప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల డాడీ దూరం అయిపోయిండు. అంటే వేరే మ్యారేజ్ చేసుకున్నాడు డాడీ. అట్లా ఇంకా మమ్మీకి డైవర్స్ ఇచ్చేసిండు. నెగిటివ్ అంటే మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? నాది సూర్యాపేట అన్న. సూర్యాపేట లోకలా? లోకల్. సూర్యాపేట లోకల్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో అంబర్పేటలో ఉంటాను. అంబర్పేటలో. ఓకే, ఇప్పుడు మీరు వీడియోస్ ఇవి చేస్తున్నారు కదా, మీరు ఫస్ట్ కొన్ని వీడియోస్ చేసేవాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా. మరి రియల్గానా లేదా తెలీదు, మీ మాటలు విందాం. మీ ఇద్దరు రిలేషన్ ఏంది అసలు? మా ఇద్దరు రిలేషన్ అయితే యూట్యూబ్ వరకు అయితే లవర్స్, బయట అయితే మంచి ఫ్రెండ్స్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీకు తెలుసు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని. మీ సూర్యాపేటలో కావచ్చు ఇంకా సోన్ మీ పర్సనల్ రిలేషన్స్ కావచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏంటి మీ అమ్మాయి సరసలాడుతుంది వీడియోలలో,
ఇదేంది అని ఏ రోజు క్వశ్చన్ చేయలేదా? అవును, చాలా వచ్చినాయి అన్న. మమ్మీ కూడా మధ్యలో అన్నది, వద్దు నాన్న ఆపేసేయి, నువ్వు మంచిగానే చేస్తున్నావు కానీ అవతల వాళ్ళు ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు, వద్దు అని అన్నది. మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇట్లా ఉంటుంది సోషల్ మీడియా అంటే, నా మీద నీకు నమ్మకం ఉంది కదా అది చాలు అని చెప్పిన. మమ్మీ సపోర్ట్ అయితే ఇప్పటికీ స్టిల్ మమ్మీ సపోర్ట్ అయితే ఫుల్ ఉందన్న నాకు. మమ్మీ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చిన. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు అనుకోవడం తప్ప మీరు అట్లా చేయడం తప్ప అంటారా? మేమైతే లిమిట్ క్రాస్ చేసి అయితే ఏది చేయలేదన్న ఇప్పటి వరకు అయితే. బట్ ఏది మాట్లాడినా యూట్యూబ్ కంటెంట్ వరకు, మాటల వరకే మాట్లాడినాం తప్ప అంతకు మించి ఏ ఉద్దేశంతో మాట్లాడలేదు. బట్ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తే మేము ఏం చేయలేము. మమ్మల్ని హేట్ చేసే వాళ్ళు కూడా ఇంతున్నా ఇంత పెద్ద చేసేవాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. చేసేవాళ్ళు కావాలనుకుంటున్నారా, చూసేవాళ్ళు కావాలనుకుంటున్నారా? పాజిటివ్ని ఎట్లా తీసుకుంటామో నెగిటివ్ని కూడా అట్లనే తీసుకోవాలన్నా, అంతే. ఇంకా అంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను. అంటే మీరేం కోరుకుంటున్నారు? నెగిటివ్ కావాలనుకుంటున్నారా, పాజిటివ్ కావాలనుకుంటున్నారా? అందరు పాజిటివ్నే కోరుకుంటారు అన్న, నెగిటివ్ని కోరుకుంటారు ఎవరైనా. ఓకే, పాజిటివ్ను కోరుకుంటే పబ్లిసిటీ రాదు కదా, స్టార్డమ్ రాదు కదా. అవునన్నా, రాదు. కానీ మ్యాక్సిమం అందరూ అయితే పాజిటివ్నే కోరుకుంటారు. కానీ నేను ఏమంటున్నా అంటే, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ని మనం ఎంత లైట్గా తీసుకుంటామో నెగిటివ్ని కూడా అట్లనే తీసుకుంటే ముందుకు పోతాం. ఇంకా లేకపోతే నెగిటివ్ కామెంట్స్ చూసుకుంటా ఇంకా అట్లనే ఉంటే ఇంకా మనం ముందుకు పోలేం. ఓకే, అంటే మీరు అనుకుంటున్నారా ఒక లిమిట్లోనే ఉన్నాం, లిమిట్ క్రాస్ అవ్వలేదని? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా లిమిట్లోనే ఉన్నాం మేమైతే. ఓకే, వీడియో చూసి అట్లా అనిపించేది రియల్గా నేనేమో పెళ్లి చేసుకుంటారేమో ఇద్దరు అనుకుంటారు. కానీ మేమైతే లిమిట్ క్రాస్ చేసి అయితే ఏం చేయలేదన్న. మేబీ మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే చూపించండి. వీడియోస్ అంటే ఇప్పుడు ఒకటి అది మీరు కంటెంట్ కోసం చేశారా, ఏది చేశారా అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ గురించి అందరికీ తెలియదు. అవును, తెలియని వాళ్ళు మీ రిలేషన్ ఉండొచ్చు మేబీ. అవును, మీ రిలేషన్ వల్ల ఇంటి పక్క వల్ల ఉండొచ్చు, మీరు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఏమన్నా ఎవరన్నా నేను మాట్లాడడం జరిగిందా? యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వాళ్ళు, మా మేనమామలు కానీ, మా రిలేటివ్స్, మమ్మీ వాళ్ళ సైడ్ కానీ అందరు కాల్ చేసేవాళ్ళు. మమ్మీకి చెప్పేవాళ్ళు ఏంది మన క్యాస్ట్ ఏంది, మనం ఎట్లా ఉండాలి, ఏ పద్ధతులు ఉండాలి, అన్నిట్లా చిల్లర వేస్తుంది అది ఇదని మస్తు మాటలు అన్నారు అన్న. మస్తు బాధపడ్డా, మా అమ్మకి తెలియకుండా బాధపడిన రోజులు మస్తున్నాయి. కానీ వద్దు, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తే ఇప్పుడు వీడియోస్ చేయకుండా ఆపేసి అక్కడ ఏదో చేసింది అందుకే వీడియోస్ ఆపేసింది అని అంటారు. వీడియోస్ చేస్తే ఇట్లా చేస్తుంది అని అంటారు. ఇంకా నేను ఏది పట్టించుకోకుండా మా మమ్మీకి అయితే ఒకటే చెప్పిన, మమ్మీ ఏ రోజైనా నేను పైకి వస్తా అనే నమ్మకం ఉంటే నన్ను పంపి మమ్మీ, లేకపోతే లేదు. ఇంకా వాళ్ళ మాటలే పట్టుకుంటూ ఉంటే ఇంకా నీ ఇష్టం, నీ బిడ్డ మీద నమ్మకం ఉంటే పంపియు అని చెప్పిన. మా మమ్మీ ఆ ఒక్క మాటతోని, నేను రీల్స్ చేసినప్పుడు కూడా చాలా మాటలు వచ్చినాయి, ఇట్లా రీల్స్ చేస్తుంది ఏంది అది ఇది అని. అప్పుడు కూడా మమ్మీకి చెప్పిన, మమ్మీ నాకు ఇట్లా యాక్టింగ్ అంటే ఇష్టం, అట్లా పోదాం అనుకుంటున్నా అని అంటే మమ్మీ అప్పుడు ఓకే చెప్పింది. దాని తర్వాతకి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కూడా చాలా అందరూ ఎక్కువ మా రిలేటివ్సే ఇంకా మమ్మీకి ఫోన్ చేసి బాగా బాధ పెట్టేవాళ్ళు, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని. కొన్ని మమ్మీ నాతో చెప్పుకుంది, కొన్ని చెప్పుకోలేనివి ఉన్నాయి, అవి నాకు కూడా తెలుసు. చెప్పిన ప్రతి ఒక్కటైతే మమ్మీకి, మమ్మీ ఇట్లా ఉంటుంది ఇండస్ట్రీలో, అందరు మాటలు పట్టించుకోకు, నా మీద నమ్మకం ఉంటే నన్ను పంపియు అని చెప్పిన. మా మమ్మీ అయితే ఇప్పుడు స్టిల్ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏమని, మేము ఇప్పుడు ముందు మా మామ వాళ్ళు, ఇప్పుడు సరే మీ మామ వాళ్ళు అయితే మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అంటే ఇట్లా మా మమ్మీ వాళ్ళ డాడీ బ్రదర్స్ వాళ్ళ కొడుకులు అనమాట. ఇప్పుడు మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, యాక్టింగ్ అన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయాలి లేదా మేబీ సాంగ్స్ సంథింగ్ అవన్నీ చేసుకోవాలి. బట్ ఫస్ట్ మనకి ఏ ఛాన్స్ రాదు కదన్న. దీని నుంచి మేము ఒకటి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాం, ఒక సాంగ్ చేసినాం అంటే దీని ద్వారానే ముందుకు వెళ్తాము అనే నమ్మకంతో స్టార్ట్ చేసినాం అట్లా. ఓకే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మధ్యలో ఆపేస్తే ఏమో జరిగింది, ఏదో చేసిరే కాబట్టి మానేసిరని. మరి ఇప్పుడు ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే సిచ్యువేషన్స్ అన్న. ఇప్పుడు ఒక్కరితోనే చేస్తే కాదు కదా, మనంతలా మనం కూడా వేయాలి కదా. అట్లా అని నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన, నేను కూడా అంటే చేసినాం ఆయనతోని, ఇంకా మొత్తం కాలం మొత్తం ఆయనతోనే ఉంటా అంటే కాదు కదా. నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా నేను కూడా పైకి రావాలి కదా, అట్లా నా ఉద్దేశంతోనే తప్ప. కారణం ఏమై ఉంటదంటో?
ఇది కాదు, నేను ఎదగాలనే సబ్జెక్ట్ కాదు, కొంచెం లోతులోకి వెళ్దాము. అసలు మీ ఇద్దరు విడిపోయి ఇప్పుడు వీడియోలు తీయకపోవడానికి అలా కారణాలు ఏంటి? 3 months అవుతుంది. విడిపోయినాము అనేది అయితే ఏం లేదు, అంటే నార్మల్గా మాట్లాడుకుంటాం తప్ప ఇంకా వీడియోస్ అయితే చెయ్యొద్దు అని అనుకున్నాం అంతే. కారణం అడిగాను నేను. నేనన్నది అదే, వీడియో చేయట్లేదు, కారణం ఏంటి? లేదన్నా, కారణం లేకుంటే ఏ మనిషి దూరం కారు. అవును, ఇంకా ఇట్లానే ఉంటాయి కదన్నా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. చిన్న చిన్న అంటే అమ్మాయిలు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాబట్టి అతనిది మిస్టేకా మీది మిస్టేక్ అనుకుంటున్నారు? ఎవరిది మిస్టేక్ కాదు, ఇద్దరిని ఏమంటారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, యాటిట్యూడ్ ప్రాబ్లం, టైమింగ్ సెన్స్ ప్రాబ్లం, తొందర రాలే నువ్వు, షూట్కి లేట్ వచ్చినావు అట్లా. ఓకే, దానివల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందని ఏమి అనిపించలేదా? నేనైతే అనుకుంటారు అందరూ, బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుందని అనుకుంటున్నా. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ నోట్లో నుంచి వచ్చింది మానేస్తే ఏదో జరిగింది కాబట్టి మానేసారని. మానేసిన తర్వాత ఎవరైనా కాల్ చేసి ఏమైంది అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అడిగిరు చాలా మంది. ఇన్స్టాలో లైవ్ పెట్టినా, ఏదైనా పోస్ట్ పెట్టినా ఏమైంది, వీడియోస్ ఎందుకు ఆఫ్ చేసిరు, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం, మస్తు మంది కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరికైతే చెప్పిన రీజన్ ఏం లేదు, కానీ జస్ట్ నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా, నా యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని అతనితో స్టాప్ చేసిన అని చెప్పిన. ఓకే, అంటే ఏదో ఒక సాక్ చెప్పేసి మెల్ల పక్కకైతే జరిగినావు, ఏం లేదు అంతే కదా? అంతే కదా. ఇంతకుముందు ఇంకో మాట అన్న ఒకటి అన్నారు మీరు, క్యాస్ట్ సంథింగ్. ఏ క్యాస్ట్ మీది? మేము చారీస్ అన్న. చారీస్ అంటే నేనేమంటున్నా, యాక్టింగ్కి క్యాస్ట్కి సంబంధాలు ఉంటాయా? అంటే నా దృష్టిలో అయితే ఉండవన్న, బట్ మా చారీస్ దాంట్లో అయితే చాలా మంది నాకు తెలియని యాక్టర్స్ ఉన్నారేమో చారీస్లలో, నాకు తెలియదు. కానీ నా సర్కిల్లో అయితే ఏ గర్ల్ అయితే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అయితే అసలు లేరు. నా సర్కిల్లో ఉన్న చారీస్ మా రిలేటివ్స్లలో. చారీస్ అంటే ఎట్లా? బట్ట కార్మికులు వాళ్ళు ఉంటారు కదా, మన డోర్స్ అవన్నీ చేస్తారు కదా, ఒడ్లో. ఓకే 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 ఓకే. ఎందుకు అంటే మీ దాంట్లో ఉండదా యాక్టింగ్కి వెళ్ళొద్దని ఇట్లా ఏమైనా ఉంటుందా? ఇంకా మా దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇంట్లోకి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి ఒక ఆడపిల్ల. మ్యాక్సిమం అందరి దాంట్లో ఉంటుంది, కాకపోతే మా దాంట్లో ఇంకా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీరు ఇంత వేసి ఇప్పుడు అతని అబ్బాయి కాబట్టి అతనికి ఓకే, మీరు ఒక అమ్మాయి, ఒక మచ్చ అనేది మేము ఏదో పడిందని అనుకుంటున్నారా? ఏం పర్లేదులే తూడు చేసుకున్నాను అనుకుంటున్నారా? నా మీద మచ్చ అయితే ఏం పర్లేదన్న, ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, స్టిల్ మేము చేసింది జస్ట్ కంటెంట్ వరకే. అది నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు తెలుసు, కానీ నిన్ను చేసుకోబోయే అబ్బాయికి తెలియదు కదా. ఇంకా చేసుకోబోయే అబ్బాయి కంటే చెప్తాం కదన్న. చెప్తే ఇనే స్టేజ్లో ఉన్నారా ఇప్పుడు అబ్బాయిలు? ఇంకా చెప్పలేమన్నా, ఇక ఇనే స్టేజ్లో ఉన్నారా అంటే నన్ను అర్థం చేసుకునే అబ్బాయి వస్తే హ్యాపీ, అంతే. లవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నేనా? అంటే అర్థం చేసుకునే అబ్బాయి అంటే ఏనో బయట ఉన్నోడైతే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు అరే వీడియోలు చేసింది ఆయన కొంచెం అండర్స్టూడ్లో ఉన్నా, పక్కన ఉన్నారే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాంతో నాటకాలు చేసింది, నువ్వు ఇప్పుడు నీ పర్సనల్, ఇప్పుడు నేనేమంటానంటే నువ్వేం చేసినావు అనేది ఎవరికి తెలియదు, కానీ ఆ వీడియోస్ వల్ల రేపు పొద్దున నా కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? వచ్చిందన్న, అనుకున్నాం కూడా స్టార్టింగ్లో, బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మేము చెప్దాం అనుకున్నాం యూట్యూబ్లో కూడా, ఇట్లా కంటెంట్ వరకే తీస్తున్నాం మేము అని చెప్దాం అనుకున్నాం. ఇంకా మధ్యలో స్టాప్ చేయడం జరిగింది. బట్ ఒక వీడియో తీయాలి, ఆ వీడియో తీసి పెట్టాలన్నా. ఓకే, మీరు ఒకటే రగ్గులో పడుకున్న వీడియో ఒకటి ఉంటుంది, అంటే ఆయన వచ్చి నేను హక్ చేసుకోవడము, నువ్వు నిద్రపోయి ఉంటే. లేదన్నా, లేదా? ఒక వీడియో ఉంటుంది మా ఛానల్లో. యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే అది రియల్ వీడియో. నేను పడుకున్నా, సంథింగ్ దేని గురించో నాకు ఆ రోజు హెల్త్ బాగాలేదు, ఆయన మీద అలిగిన సంథింగ్, నన్ను ఏదో అన్నాడు, నేను అలిగి పడుకున్నా. అది అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏందో పబ్లిక్కి చూపించాలి అని వీడియో తీసిండు, అంతేగాని ఆయన నన్ను హక్ చేసుకోవడం అవన్నీ అయితే ఏం లేవన్న. మీ ఇంటికి వచ్చి వీడియో తీశారు అది? మా ఇంటికి కాదు, మేము అందరం టీం ఉన్నాం కదా, ఒకటే దగ్గర ఉండేవాళ్ళం. ఒకటే దగ్గర ఉండేవాళ్ళం. ఓకే, ఇప్పుడు నీ లైఫ్లో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే ఫ్రెండ్షిప్ ఉందా? నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో ఉన్నారా? ప్రస్తుతానికైతే నిజం చెప్పాలంటే మేమైతే ఎవ్వరం మాట్లాడుకుంటలేమన్నా. ఎందుకు మాట్లాడుకుంటలేమనేది రీజన్ అయితే తెలియదు, కానీ
అవతల వాళ్ళు మాట్లాడట్లేరు, నేను మాట్లాడట్లేను అంతే. రీజన్ తెలుసు, చెప్తే డిక్లరేషన్ అవుతుందని సైలెంట్ సక్సెస్లో పెడుతున్నారు అంతేనా? నిజంగా అన్న రీజన్ అనేది అయితే తెలియదు. మేము గోవాకు పోయి వచ్చినాం, మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్నదానికి అలగడం, ఆయన నన్ను ఏమన్నా నేను ఆయన ఏమన్నా, అదంతా ఇంకా టీం అంతా కావడం వల్ల. ఎంతమంది టీం ఉండేవాళ్ళు మీరు? మేము ఫస్ట్ 2 మెంబర్స్ గర్ల్స్, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం. క్రేజీ బాయ్ నరేందర్, వాళ్ళ వైఫ్ పప్పి అక్క, అనిల్, ఇట్స్ మీ లడ్డు, ఇంకొక అన్న మధ్యలో వచ్చిండు అనమాట, డీజే చింటూ అని అన్న. క్రేజీ బాయ్ నరేందర్ ఉన్నారు కదా, అతనికి మ్యారేజ్ అయింది. మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఇట్లా? నాకు ఏమంటారు, క్రేజ్ బాయ్ నరేందర్ ఇన్స్టాలో పరిచయం, అంటే సంథింగ్ ఒక లైవ్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి ద్వారా పరిచయం అనమాట. దాని తర్వాత నాకు పరిచయమైన ఒక 2-3 మంత్స్కే ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న ఒక 5 మంత్స్కి ఇట్లా యూట్యూబ్ వీడియో ఉంది. అప్పటికి నాది ఇంటర్ అయిపోయింది, నేను ఖాళీగా ఉన్నా. సరే అప్పటికి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనే థాట్ ఉండే. ఓకే మనకి ఇంకా అంత పబ్లిక్లో పేరు లేదు కదా అని, అంతలోకి ఆయన నుంచి కాల్ వచ్చింది, ఇట్లా వీడియోస్ చేద్దాము అని. అంటే సరే అని చెప్పిన, ఒక 2 వీడియోస్ చేసినాం. చేసిన తర్వాతకి ఆ వీడియోస్ చూసి ఇట్స్ మీ అనిల్ కాల్ చేసిన అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ. నేను కూడా ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, లవ్ కంటెంట్లో, అమ్మాయి చేస్తుందా అని అడగమన్నాడు. అప్పటికి ఇంకా మేము ఎట్లాగో ఖాళీగానే ఉన్నాము. నేను ఇంకొక అమ్మాయి ఉంటుండే చిట్టి అని, ఆ అమ్మాయి నేను అనుకున్నాం యూట్యూబ్ పెడదామని. అనుకునే లోపు వీళ్ళందరూ పరిచయం అయ్యారు అనమాట. దాని తర్వాతకి మేమిద్దరం కంటెంట్ తీసినాం. మా మధ్యలో చిట్టితో కూడా వీడియోస్, క్రేజ్ బాయ్ నరేందర్ తోని సెకండ్ వైఫ్ లెక్క చేశారు. వాళ్ళిద్దరిది ఎట్లా ఇప్పుడు ఎన్ని మంత్స్ బ్యాక్ ఫ్రెండ్షిప్ మీది? ఎవరిది? నరేందర్ది నాకు ఇప్పుడు దగ్గర 1.5 year అవుతుంది. 1.5 year. అదే నరేందరు ఇల్లు కడుతున్నాడు, కారు కొంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, పైసలు పెడుతున్నాడు, తెస్తున్నాడు, జిరాక్స్ సెంటర్కి వెళ్తుండు, కొనుక్కొస్తుండు, అంతా ఓకే. అవన్నీ నాకు తెలియదు అన్న. ఇప్పుడు ఎలా కంటెంట్ రాసుకున్నప్పుడు జిరాక్స్ తీసుకొని రావాలి కదా. ఏం కంటెంట్ అన్న? ఇప్పుడు ఆయన ఏదైనా స్టోరీ చేయాలన్నా, ఏమో అన్న, మొత్తం డబ్బులు ఇట్లా పరిచేసి ఇవన్నీ చేస్తున్నాడు. అదే దుర్గాకి ఏమైంది? దుర్గా ఎందుకు వెనుకబడి ఉంది? కారణాలు ఏంటి? కారణాలు ఏం లేవన్నా, ఆ యాప్లు, ఆ పైసలు, నాకు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే దాంట్లో వచ్చేది ఎంతనో రాంది ఎంతనో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని భయంతోనే నేను చెయ్యను. అట్లా నార్మల్గా నాకేమన్నా బట్టల షాప్ ప్రమోషన్స్ ఇవి వస్తే చేస్తా, కానీ అవి నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ గేమ్ ఎట్లా ఆడాలో కూడా తెలియదు అన్న నాకు రియల్గా. ఓకే, అంటే నేనేమంటున్నా, ఓకే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా ఫేక్ అని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఆ డిస్కషన్ చేసేసి మీ రిలేషన్ ఖరాబ్ చేసి తెలుసుకోవాలి, అది అవసరం లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఏదైనా ఉంటే వాళ్ళని డైరెక్ట్ అడుగుతాను కాబట్టి. నేను ఏమంటున్నా, వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు కదా, ఇల్లు కడుతున్నాను, ఇల్లు చూపించుడు, హైదరాబాద్ ఒక కార్ అయితే కొన్నాడు, డబ్బులు ఉన్నాయి, ఓకే, మ్యారేజ్ చేసుకున్నాడు, ఓకే అంత. మీ 1.5 year నుంచి క్లోజ్ కదా, మరి మీరు ఎందుకు సంపాదించుకోవట్లేదు? మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కదన్న. 1.5 year నుంచి మీరు ఆల్రెడీ ఫీల్డ్ ఉన్నారు. 1.5 year ఫ్రెండ్షిప్ అన్న. జస్ట్ అప్పుడు వీడియోలు చేయట్లేదా? వీడియోస్ తీయలే. మేము ఒక 8 months లో స్టార్ట్ చేసినాం. 8 months అవుతుంది. ఐ థింక్ నేను కూడా 8 months బ్యాక్ చూసిన మీ వీడియోస్. 8 months. ఆయన ఛానల్లో కూడా నేను చాలా తక్కువ, అంటే ఒక 5-6 వీడియోస్ ఉంటాయి నావంతే. నేను మొత్తం ఇట్స్ మీ అనిల్ ఛానల్లోనే చేస్తుండే, మన విఐపి బాయ్స్ అనే ఛానల్లో అంతే. కాకపోతే మేము అందరం ఒక దగ్గర ఉంటుండే. ఓకే, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ఎలా ఉంటారు మీ ఫ్రెండ్షిప్? ఎలా ఉంటుంది 1.5 year నుంచి స్టిల్ ఇప్పటి వరకు? ప్రస్తుతానికి అయితే మాట్లాడుకుంటలే అన్న. ఇంకా చిన్న చిన్న అపోహల వల్ల నాకైతే ఆయన మీద ఇప్పటికీ స్టిల్ ఆయన వల్ల నాకు కొంచెం పేరు వచ్చింది. ఇట్స్ మీ అనిల్ వల్ల కూడా నాకు ఒక పేరు వచ్చింది, నాకు ఒక దారి అయితే చూపించారు. స్టిల్ నాకు వాళ్ళ మీద అయితే ఎలాంటి కోపం లేదు, బట్ వాళ్ళకి కోపం ఉంటే నేను ఏం చేయలేను అంతే. సూపర్. ఏదైనా జరగచ్చు, ఇద్దరు మనుషులు ఒకతాను ఉన్నప్పుడు. నేను వాళ్ళ ఇంట్లో ఉండి తిన్నదాన్ని అన్న, అన్నం పెట్టిన ఎప్పటికీ మర్చిపోను. బట్ చిన్న చిన్న కోపాల వల్ల ఏదో బయటికి కోపంగా మాట్లాడతామేమో తప్ప ఇప్పటికీ స్టిల్ నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. ఇంకా వాళ్ళు ఉంది అని అనుకుంటే నేను ఏం చేయలేను అంతే. అంటే ఓకే, నీ మనసులో ఫీలింగ్ అంటే మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ నీ కళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళని మిస్ అవుతున్నా అంటే ఇంట్లో అది 100%. ఏ వ్యక్తికైనా, ఒక చెడ్డోడైనా మంచోడైనా మనకు అన్నం పెట్టినని మరవద్దని చెప్తారు పెద్దలు. అది నీలో ఉంది. సక్సెస్ అవుతావా లేదా అని కూడా కంపల్సరీ అవుతావా అయితే చెప్తా.
ఇది మాత్రం షోరు మా ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఎందుకనంటే ఇప్పుడే మన పరిచయం మేబీ అట్లేంది ఫ్లట్టింగ్ చేసినట్టు అది కాదు. నేను అనేది ఏంటంటే విశ్వాసం ఉన్నోళ్ళు కొంచెం లేట్గా ఎదుగుతారు కానీ కంపల్సరీ ఎదుగుతారు. కొంతమంది ఉంటారు వాడేంది నేను చేసేస్తా నాకేం పెట్టలేదు. అట్లా ఏం లేదన్న, ప్రతిదీ చూసుకున్నారు వాళ్ళు, ఎందుకు అనాలి. నేను వాళ్ళ ఇంట్లో దగ్గర దగ్గర 8 months ఉన్నా. 8 months ఉన్నా ఇది లేదు అనేది కాదు. ప్రతి ఒక్కటి మా ఇంట్లో కంటే ఎక్కువ ఆడ ఫుడ్ మంచిగా తింటుండే అన్న, మంచిగా టైం. ఎవరి ఇంట్లో ఉండేవారు? క్రేజ్ బాయ్ నరేందర్ వాళ్ళ ఇంట్లో. ఎక్కడ వాళ్ళ ఇల్లు? మన హైదరాబాద్లోనే, ఓకే, గురంగూడ సైడ్. చాలా ఫీల్ అవుతున్నట్టు. ఎందుకంటే నేను మ్యాక్సిమం నేను ఎవరిని నమ్మను అన్న ఎక్కువ. ఫస్ట్ టైం నేను వాళ్ళని నమ్మినా పోయినా నాకు టాలెంట్ ఉంది కాబట్టికే ఇన్ని రోజులు నన్ను ఉంచుకున్నారు. బట్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరమైనమేమో కానీ ఎప్పటికీ నాకైతే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పు, తప్పు నీదా వాళ్ళదా? జెన్యూన్ గా, జెన్యూన్ గా సైడ్స్ ఉంది అన్న తప్పు. ఒక 5 minutes జెన్యూన్ మాట్లాడుకున్నా. 2 sides ఉంది తప్పు ఖచ్చితంగా. ఇప్పుడు నా సైడే ఉంటే నాకు సారీ చెప్పడానికి ఏం కాదన్న. నేను ఖచ్చితంగా నా తప్పు ఉంటే నేను సారీ చెప్పిన రోజులు ఉన్నాయి. అది వాళ్ళకు కూడా తెలిసి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అర్థం చేసుకొని కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతావా? ఖచ్చితంగా అన్న, డెఫినెట్ గా. మళ్ళీ కలిసి వీడియోలు చూడొచ్చా ఇద్దరివి? ఇంకా చెప్పలేమన్నా అది. వీడియోలు చేయట్లేనట్టున్నాడు, ఆపేసినట్టున్నారు కదా. వాళ్ళు ఆపేసిరు అంటే అక్క కొంచెం ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు, పప్పి అక్క. ఇప్పుడు నీతో పాటు ఫస్ట్ వీడియోలు చేసేవాడు కదా ఒక అబ్బాయి, మ్యారేజ్ అయింది ఆయనకి? కాదు, క్రేజ్ బాయ్ నరేందర్ కి పెళ్ళైంది. అది ఓకే. నేను ఆలనట్లా. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యేది అంత ఎమోషనల్ లేదు ఎవరి కోసం? ఫస్ట్ అయిన గురించా ఈతని గురించా? అందరి గురించి అన్న. ఎందుకంటే ఫస్ట్ నాకు ఇప్పుడు క్రేజ్ బాయ్ నరేందర్ దాంట్లో వీడియోస్ చేయడం వల్లనే అనిల్ నుంచి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఓకే ఓకే. అట్లా నేను అప్పుడు కూడా నేను పర్మిషన్ తీసుకొని ఆయనతో వీడియోస్ చేసేదాన్ని. నాకు ఆయన మీద మంచి రెస్పెక్ట్ ఇప్పటికీ కూడా ఉందన్న స్టిల్. బట్ కాకపోతే మొన్న కొంచెం కోపం వచ్చింది ఆయన మీద తప్ప. అనిల్ ఏమో అన్న నాకు తెలియదు. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది ఇంటర్వ్యూకి. నాకు నిజంగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు ఉండే. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఏమైనా అంటారు ఇప్పుడు? ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు మేము ఇంకో అన్న ఏమైందో తెలియదు మా మధ్యన. మా మధ్యన ఏం చూడలేదు, ఏదో అట్లేం లేదన్న. నేను జస్ట్ మీరు వస్తున్నారు అని కాల్ చేయగానే, అంతకన్నా ముందు నేను చూడలే. జస్ట్ నార్మల్ గా ఎప్పుడైనా నేను రీల్స్ చూసినప్పుడు వచ్చినప్పుడు అరే చేద్దాము అనుకున్నాను తప్ప జస్ట్ ఇంత ముందే మొత్తం వెళ్తే వీడియోలో ఒకటి కూడా. అవును, ఫస్ట్ ఏమైందంటే నా బర్త్డే రోజు ఆయన నా దగ్గర రాలేదు. అంటే నార్మల్గా నైట్ కాల్ చేసి విష్ చేసిండు అంతే, నా దగ్గర రాలేదు, సైలెంట్గా ఉన్నా. దాని నెక్స్ట్ డే సంథింగ్ ఒక చిన్న విషయంలో గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాతకి నేను ఆయన కొలాబ్లు తీసేయలేదు. తీసేయకుండా కూడా ఆయన నాకు కాల్ చేసి నువ్వు కొలాబ్లు తీసేసినావు అని అంటుండు. నేను మార్నింగ్ లేచి చూసి కొలాబ్లు తీసేసిండు ఏంది అని నేను ఆయనకు ఫోన్ చేస్తున్నా, ఆయన నాకు ఫోన్ చేస్తుండు. ఓకే, అసలు ఏమైందంటే యాక్చువల్లీ నేను జీమెయిల్లో పోయి చూస్తే నా అకౌంట్ ఎవరిదో లాగిన్ అయ్యి ఉంది. L20 సంథింగ్ ఏదో ఉందన్న మొబైల్ నేమ్. అది లాగిన్ అయ్యింది, వాళ్ళు తీసేసిరా లేకపోతే ఎట్లానో నాకు తెలియదు. చెప్పిన ఇట్లా లాగిన్ అయింది, డిలీట్ కొలాబ్లు పోయినాయి అని అన్న. దాని తర్వాతకి మధ్యలో ఉంచిండు, ఇంకా దాని తర్వాతకి డిలీట్ చేసిండు. ఏమైందో నాకు తెలియదు. స్టిల్ ఇప్పుడైతే నాతో మాట్లాడట్లేరు, నాతో ఎవ్వరు మాట్లాడట్లేరు టీంలో వాళ్ళు. జస్ట్ చింటన్ ఒక్కడు మాట్లాడుతున్నాను అంతే. వాళ్ళ తప్పంటారా మాట్లాడకపోవడం? మీ తప్పంటారా? నేనైతే ట్రై చేసిన అన్న మాట్లాడడానికి, చాలా అంటే చాలా ట్రై చేసిన. దుర్గ కోపం ఎక్కువ అని విన్నా. నాకు కోపం ఎక్కువ అన్న. కోపం ఎంత ఉంటుందో దానికి మించి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు అన్నది కరెక్టే, కానీ నీకు ఎంతైతే కోపం ఉందో అపోజిట్ క్యాండిడేట్ కూడా అంతే కోపం ఉంటే ఇద్దరు కవర్ అవుతుంది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. ఎదుట ఒకరు సెన్సిటివ్ ఉండి ఒకరు యాక్టివ్ హైపర్ ఉన్నారు అనుకో, స్ట్రేట్ ఫార్వర్డ్గా హర్ట్ అవుతారు. ఏం లేదన్న, ఆయన కూడా ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పేస్తాడు నాకు. నేనన్నా ఏమో ఫీల్ అవుతాడేమో అని చెప్పకుండా ఉంటానేమో కానీ ఆయన చెప్తాడు నాకు ఏది. నేను బి సరేలే నా గురించే కదా చెప్పింది అననే తీసుకుంటా, కానీ ఈయనేంది నాకు చెప్తుండు అననైతే ఏ రోజు తీసుకోలేదు. అంతే అన్న. ఇంకా మీ ఇద్దరు పరిచయం ఫస్ట్ ఎక్కడ?
ఇద్దరు పరిచయం అంటే నేను ఫస్ట్ టైం ఆయనని ఫలక్నామా టెంపుల్లో చూసిన. ఓకే. నేను ఫలక్నామా టెంపుల్లో చూసిన ఒక 5-6 డేస్కి నాకు కాల్ వచ్చింది క్రేజ్ బై నరేందర్ తరపున. ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తావా అని అంటే ఓకే చేస్తా అని చెప్పిన. ఎంతవరకు చదువుకున్నావు? నేను ఇంటర్ అన్న. 10th క్లాస్ నుంచి ఇంటర్ దాకా వచ్చినావు. ఎంతమంది ప్రపోజ్ చేశారు? నాకు ఎవరు ప్రపోజ్ చేయలే అన్న. నిజం చెప్పు. చేసిరు కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలే అన్న. నిజం చెప్పరా? నిజంగా అన్న. ఎందుకు అనంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ జరుగుండే. చెప్పేది వినన్న. అయితే మా సూర్యాపేటలో ఏమంటారు పారిగోడ, ఇంటికి పారిగోడ కట్టడానికి వెళ్ళినాము. మా పక్క ఊరు అబ్బాయికి నాకు పరిచయం కూడా లేదు. ఆ అబ్బాయి ఏమంటారు ఆయనకు నా మీద ఎప్పటి నుంచో లవ్ ఉందంట. అయితే ఆ రోజు నైట్ మా ఇంటి పైన తేనెది అది ఉంటది కదా, అది దులపడానికి వచ్చిర్రు చెట్టు కట్ చేద్దామని. అది అయిపోయిన నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చి ఆ అబ్బాయి మా పెద్దమ్మకి చెప్పేసిండు, నేను ఇట్లా మీ కూతుర్ని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుందామని. నేను షాక్, ఇట్లనే చూస్తున్నా. అసలు ఈయన ఎవరో తెలియదు. మా వాళ్ళు ఏమో నన్ను చూస్తురు. అంటే మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నా, అందుకే అంత ధైర్యంగా వచ్చి అబ్బాయి చెప్పిండు అని వాళ్ళు అనుకుంటారు. నేను ఒకటే చెప్పిన, ఆయన ఎవరో బి తెలియదు నాకు అని నేను చెప్పిన. అవును, మీ కూతురికి నేను ప్రపోజ్ చేయలేదు, నేనే వచ్చి చెప్తున్నా అని అన్నాడు. ఇంకా మా ఇంట్లోకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా. మా వాళ్ళు ఫస్ట్ నీది ఏ క్యాస్ట్ అనే అడిగారు. ఇంకా అడగంగానే ఇట్లా సో అని చెప్పంగానే ఇంకా వద్దు. ఇన్ కేజ్ ఓకే అయితే మ్యారేజ్ అయిపోయేదా? ఏమో అన్న, ఇంకా అంటే చేసుకోవాలన్న థాట్లు నీకు కూడా ఉంది కొంచెం, ఎంతో కొంత. మా ఇంట్లోకి ఓకే అయితే ఇప్పుడు మా ఇంట్లోనే కదా అన్న చేసేది. కరెక్టే. ఇప్పుడు మీ ఇంట్లోనే పెళ్లి చేసేది, అట్లని ఎవరిని పడితే అని పెళ్లి చేసుకో కదా. అవును, బట్ ఆయన ఎవరోబి తెలియదు అన్న నాకు అప్పటికి. నేను చెప్పిన ఆయన ఎవరోబి నాకు తెలియదు అని చెప్పిన, అందుకే వదిలేసిరు. లేకపోతే నాకు బ్యాండ్ మోయిస్తుండే ఇంట్లో. ఏ క్లాస్లో ఉన్నప్పుడు ఇది? నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఓహో, 9th క్లాస్లోనే పెళ్లి ప్రపోజల్స్ వచ్చినాయమ్మండి. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 5th క్లాస్ నుంచి ఉన్నప్పటి నుంచి వచ్చినాయి అన్న. మా ఊర్లో వచ్చినాయి. నేను మళ్ళీ మా ఊరు నుంచి పక్క ఊర్లో స్కూల్ ఉంటుండే, ఆ స్కూల్లో వచ్చినాయి. నేను మళ్ళీ ఇక్కడ స్కూల్ చదివిన హైదరాబాద్లో, ఆడొచ్చినాయి. కాలేజ్లో చదివిన, కాలేజ్లో వచ్చినాయి. అని నీ ప్రపోజల్స్ ఒక్క క్యాండిడేట్ అన్న వీనికి ఎస్ చెప్పుదాము అన్న థాట్ రాలేదా? నాకు ఫస్ట్ మా ఇంటి సైడ్ పోతుండే. ఎట్లాగో నేను లవ్ చేసినా మా ఇంట్లో ఒప్పుకోరు, ఎందుకు చేసి అనవసరం టైం పాస్ చేద్దాం, పెళ్ళి అయ్యేది ఉంటే అయితే పోయేది ఉంటే పోతుంది అని ఇట్లా. అమ్మ నాకు ఒక థాట్, నాకు ఏమంటే చెప్తాగన్నా సంథింగ్. నేను 9th 10thలోనే ఒక స్టోరీ అయిందనమాట. మా బ్రదర్ది ఒక అమ్మాయి లవ్ చేసింది అబ్బాయిని. చేసింది, వీళ్ళు తిరుగుతుండే బయట నార్మల్గా. అయితే ఒకసారి వాళ్ళ బ్రదర్స్కి కనిపించారు. వాళ్ళ బ్రదర్స్ మా అన్నని కొడుతుంటే అమ్మాయి అంటే నేను లవ్ చేసిన అని చెప్పట్లేదు. అమ్మాయి ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. ఆ సిచ్యువేషన్లో నాకు అర్థమైంది, అరే మనం ఎందుకు లవ్ చేసినప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు కదా, ఎందుకు టైంపాస్ చేయడం అని అనిపించింది. ఇంకా నాకు ఫస్ట్ మా అన్న గుర్తొస్తాడు. అంటే ఓన్ బ్రదర్ ఉన్నారా నీకు? ఆహా లేరు, కానీ పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఒక్కదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ లవ్లో ఉన్నారా లేదా? లేదన్నా, సింగిల్గానే ఉన్నా. ఏదో విధంగా నాకు తెలుస్తుంది. ఓకే అన్న, నో ప్రాబ్లం. అంతేనా? ఎందుకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదా? కరెక్ట్ అయిన అబ్బాయి తగలలేదా? కరెక్ట్ అయిన అబ్బాయి తగలలే. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమస్ కదా, అంటే నీకంటే ఒక ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్లో లవ్ యూ అది ఇది అని ఏ అబ్బాయి ఎవరు కామెంట్స్ రావా? వస్తాయి అన్న. ఇంకా వేరే కామెంట్స్ కూడా ఉన్నాయి అందులో? ఇంకా వేరే కామెంట్స్ ఏమో నేను అంత చూడను. ఒకవేళ నాకు నెగిటివ్గా అనిపించేస్తే నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేస్తాను. ఓకే. కొద్దిసేపు ఈ పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ఫ్యామిలీ లైఫ్ కదా. మీరు హైదరాబాద్కి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? మమ్మీ నా చిన్నప్పుడే అన్న, నేను పుట్టినప్పుడు కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాతకి పెద్దమ్మ వాళ్ళు, నాకు 2 పెద్దమ్మలు 1 మామయ్య. అయితే సెకండ్ పెద్దమ్మ సపరేట్ ఉంటుండే. మా ఫస్ట్ పెద్దమ్మ, మా మామయ్య, మా మమ్మీ అందరు ఒక దగ్గరనే ఉంటుండే అనమాట. ఓకే. జాయింట్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. అమ్మమ్మనే పాలిచ్చింది, అమ్మమ్మనే సాదింది, అమ్మమ్మ దగ్గరనే పెరిగిన 8th క్లాస్ వరకు. అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. దాని తర్వాతకి హైదరాబాద్ వచ్చిన. నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి 5 years అవుతుందన్న. ఓకే, 5 years అవుతుంది. డాడీ ఏ ఇయర్లో
ఏ వయసులో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు? నాకంత గుర్తులేదా, అంటే నాకు మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పిన స్టోరీ అయితే నేను అంటే మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచే అంటే వేరే అమ్మ దగ్గర ఉండడం అట్లా చిన్న చిన్న అవి మమ్మీకి తెలియదు ఫస్ట్. ఇట్లానే వేరే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతకి నా తాగొచ్చి ఆయన ఉంచుకున్న వాళ్ళ ఇంటికే పోయి మమ్మీని కర్రీ దేపు అది దేపు ఇది దేపు అని చెప్తుండే అంట, కొడుతుండే అంట. ఇంకా అట్లా మమ్మీ ఒకసారి నేను కడుపులో ఉన్నప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఓకే. దాని తర్వాతకి ఓకే మంచిగానే అయింది. దాని తర్వాతకి నేను పుట్టిన తర్వాతకి ఇంకా మొత్తానికి మమ్మీ వచ్చేసింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అంటే అక్కడ టార్చర్ భరించలేక మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. దాని తర్వాతకి ఇంకా మా పెద్దమ్మ, మా ఫస్ట్ పెద్దమ్మ మా ఫ్యామిలీ అందరినీ చూసుకునేదంటే మా ఫస్ట్ పెద్దమ్మ మా మామయ్య. పెద్దమ్మ ఏం చేసిందంటే ఇంక ఇట్లయితే కాదు అని కోర్టులో కేసు వేసారు. వేసిన తర్వాతకి 7 years నడిచింది. దాని తర్వాతకి డైవర్స్ తీసుకున్నాం. ఓకే. స్టిల్ ఇప్పటికి మీ డాడీ టచ్లో ఉంటారా మీకు? నేను 2 years బ్యాక్ 3 years బ్యాక్ పోయినా డాడీ దగ్గరికి. పోయినప్పుడు అప్పుడు మార్నింగ్ జస్ట్ 9:30 10 అవుతుంది అంతే. బతుకమ్మ అయిపోయి దసరా అయిపోయినా తెల్లారి వెళ్ళినా నేను. మార్నింగ్ 10 అవుతుంది, డాడీ మందు షాప్లో ఉన్నాడు. నాకు అక్కడ విలేజ్లో ఎవ్వరు తెలియదు అనమాట, ఎవ్వరు తెలియదు నాకు అక్కడ. నాకు ఇట్లా అంటే ఇంకా డాడీ ఉన్నాడు పక్కనే విలేజ్ చూడాలనే ఆశ ఎప్పటి నుంచో ఉండే చిన్నప్పటి నుంచి. కానీ ఇంక ఇంట్లో మమ్మీకి తెలిసే బాధపడుతుంది అనే భయంతో పోలేదు. కానీ ఒకసారి ధైర్యం చేసి పోయినా. బట్ పోయేసరికి డాడీ మందు షాప్లో ఉన్నాడు. పోగానే నన్ను గుర్తుపట్టలేదు, ఎవరు అని నన్ను అడిగిండు. మస్తు బాధ అనిపించింది. అరే కన్న కూతుర్ని కూడా గుర్తుపట్టలేదు ఇంత అని అనుకున్నా. ఎవరు అని అడగగానే నీ ఫస్ట్ భార్య కూతుర్ని అని నేను అన్నా. అనగానే ఇంకా షాక్. ఇంకా మా డాడీ అప్పటికి షాక్, ఏం మాట్లాడట్లేడు. అంటే బాగానే వచ్చినావు, చాలా రోజులకు వచ్చినావు, ఇప్పుడు గుర్తొచ్చినా అని అన్నాడు. నీకైతే ఇప్పటి వరకు గుర్తు రాలేగా, నాకన్నా ఇప్పుడు గుర్తొచ్చినావు అని నేను అన్నా. ఇంటికి కూడా తీసుకోవాలి అన్నా నన్ను వాళ్ళ ఇంటికి. అంటే వాళ్ళ సెకండ్ వైఫ్ ఉందని వాళ్ళ ఇంటికి కూడా తీసుకోవాలి నన్ను. మా పెద్దనాన్న వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి పంపించిండు. ఆ రోజు మస్తు బాధపడ్డా అన్న. ఎంత బాధపడ్డా అంటే అసలు చెప్పలేనంత. చెద్దర కప్పుకొని ఏడ్చేదాన్ని మమ్మీకి తెలుస్తుందేమో అని. నాకు డాడీ అంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు చెప్పేవాళ్ళు. ఓకే, బాధ ఉంటుంది. బట్ ఓకే, వెళ్ళి ఎవరింటికి పంపించాడు? మా పెద్దనాన్న, మా ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకునికి ఫోన్ చేసి రమ్మన్నాడు. అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలే. నేను మళ్ళీ రిటర్న్ నేను ఆ రోజే వచ్చేసిన. 2 days తర్వాతకి కాల్ చేసి ఎందుకు వచ్చినావు నువ్వు అసలు నా ఇంటికి, నా కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి గొడవ పెట్టడానికి వచ్చినావా అని అన్నాడు. మీ అమ్మ పంపించిందా? ఏమనలేదు. మా మమ్మీ జోలికి వస్తే నేనేం ఊకోను. కాల్ చేసి అన్నాడు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు నా కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి అనగానే ఇక అసలు నాకేం మాట్లాడాలో అర్థం కాలే ఆయనతోని. అరే ఎన్ని రోజులకు వచ్చింది అన్న ఆనందం లేదు, కానీ ఎందుకు వచ్చింది అని అంటుండేంది అని ఇంకా నేను ఏం మాట్లాడలేదు. సైలెంట్గా ఫోన్ కట్ చేసేసిన, ఏం మాట్లాడలే. అంటే అక్కడ సెకండ్ వైఫ్ ఉంది కదా, ఆమె అంటే సంథింగ్ గొడవ చేసిందంట. ఎందుకు వచ్చింది ఆమె డైవర్స్ అయిపోయినాక, ఏం అవసరం అట్లా అని. పిల్లలా ఇప్పుడు ప్రజెంట్? 3 members గర్ల్స్. 3 పిల్లలు, నాతోని 4 ఆడపిల్లలు. కానీ ఎంత డైవర్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా నీ బాధ్యత అయితే మీ డాడీ కదా చూసుకోవాలి. లేదన్న, అంటే కొంచెం మనీ డిపాజిట్ చేసిండు అప్పుడు చేసిండు. ఓకే, విత్ మ్యారేజ్కి అన్నిట్లో కలిపా? ఓకే. ఉన్నాయా స్టిల్ నో మనీ? ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అంటే నువ్వు పుట్టిన తర్వాత నీకు తెలివి వచ్చిన నుంచి ఫస్ట్ టైం వెళ్ళినావు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్? మళ్ళీ టచ్లో ఉన్నారా? లేదు, ఆ నెంబర్ ఉంది కానీ కాల్ అయితే చెయ్యను అంతే. జస్ట్ అతను కూడా ఏ రోజు లేదు. నేను లాస్ట్ టైం మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, అప్పుడు నేను ఎలక్షన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళుండే. అప్పుడు నైట్ 12కి కాల్ చేసిండు ఫస్ట్ టైం. కాల్ చేసి నేను హైదరాబాద్ వచ్చిన, ఉప్పల్లో ఉన్నా, నాకు ఇక్కడ ఏం తెలుస్తలేదు అని అన్నాడు. అంటే ఇంకా నేను ఏం అనలేదు, నేను అక్కడ లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఉన్నా, సంథింగ్ ఏదో ఒకటి చేసేదాన్ని. నేను అక్కడ లేను, మేడ్చల్లో ఉన్నా. నేను ఇక్కడ లేను, మేడ్చల్లో ఉన్నా అని చెప్పంగానే సంథింగ్ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా సరే అమ్మా అని కాల్ కట్ చేసారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలు ఎంత వయసులో ఉంటుంటారు
మీ సెకండ్ ఆమె పిల్లలు తెలీదు అన్న, నాకు ఒక ఆమె 16 అట్లా ఉంటారు. రీల్స్ ఏమైనా చేస్తారా వాళ్ళు? ఆహా లేదన్న. లేదా? విలేజ్లో ఇంకా ఏమంటారు, మా డాడీ వాళ్ళ సైడ్ అయితే చాలా స్ట్రిక్ట్. ఫోన్ వాడడం కూడా స్ట్రిక్ట్ తెలుసా? ఓకే. ఫోన్ అమ్మాయి ఫోన్ వాడొద్దు, అబ్బాయి వాడొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదన్నా వేయొచ్చు. కానీ మా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా కొంచెం ఓకే ఓకే అన్నట్టు ఉంటారు. కానీ మా డాడీ వాళ్ళ సైడ్ అయితే ఇంకా అసలు టార్చర్ చెప్పాలంటే. ఓకే. ఇన్ని వీడియో చేసావు కదా, ఈ వీడియో చూసి ఏ రోజు ఏ సందర్భంలో కాల్ చేయలేదా? లేదు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు కదా. అవసరం లేదు, ఇచ్చేసిండు, వదిలేసుకున్నాడు, అంతే కదా. అంతే. ఓకే. మమ్మీ ఏ రోజన్నా డాడీ గురించి మాట్లాడి ఫీల్ అవ్వడం కానీ, మీ ఇద్దరు డిస్కషన్లు కానీ? ఇప్పటి వరకు అయితే డాడీ గురించి అయితే ఏ డిస్కషన్ రాదన్న. ఇంకా ఇట్లనే అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఇట్లనే నార్మల్గా ఫన్నీగా తిడుతుంటే నేనే సీరియస్ అవుతా, ఎందుకు తీసారు ఆయన టాపిక్, ఆయన అయిపోయింది కదా, అయిపోయిన తర్వాతకి ఎందుకు తీస్తారు అని అంట, అంతే. ఇంకా ఆ నోట ఫాదర్ లేదన్న లోటు అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఇంకో ఫాదర్ ఉంటే అదొక ధైర్యం అన్న. ఆయన తాగొచ్చినా ఏది చేసినా మనతో ఉంటే అదొక ధైర్యం మనకి. ఆయన లేడు అనేదాన్ని తీసుకొని చాలా మంది 10 రకాలుగా 10 మాటలు అంటారు అన్న. అట్లాంటి మాటలు మస్తు పడ్డాం నేను మమ్మీ, చాలా. స్టిల్ ఇప్పటికి కూడా అన్న. ఎట్లాంటి మాటలు అంటే ఇప్పుడు మీరు ఉండే దగ్గర వచ్చే మాటలు అంటే నీకు బాగా హట్ అయ్యి మీరిద్దరు ఒకరి మీద ఒకరు పడేసిన సందర్భాలు ఏమన్నాయా మమ్మీ? ఒక్క మాట ఉందన్న, మాది జాయింట్ ఫ్యామిలీ. దాని తర్వాతకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను మమ్మీ సపరేట్ ఉంటున్నాం. ఉన్న తర్వాతకి ఇట్లనే బయట మమ్మీ నువ్వు ఓకే మమ్మీ నేను ప్రస్తుతానికి సపరేట్ ఉంటున్నాం. అంటే మధ్యలో ఇంకా మామయ్యకి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు 2 ఆడపిల్లలు, పెద్దమ్మకి ఒక కొడుకు. ఇంకా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరం అయిపోయి అంటే మాట్లాడుకుంటున్నాం కానీ ఏంటంటే సపరేట్ ఉంటున్నాం మేము, అంతే. మేము సపరేట్ ఉన్న తర్వాతకి ఒక్క మాట అన్నారు, తల్లెవరు నుంచుకుందో పిల్లెవరు నుంచుకుందో, అందుకే అంత ధైర్యంగా బతుకుతురు బయట 2 ఆడోళ్ళు అని అన్నారు. ఫస్ట్ టైం అన్న ఎంత ఏడ్చడం తెలుసా నేను మమ్మీ, ఘోరంగా అసలు. ఇంకా ఏం మమ్మీకి ఏం ధైర్యం చెప్పాలో నాకు అర్థమైతే లేదు, నాకు కూడా ఏడుపు వస్తుంది. అరే ఇంత మాట అన్నారు ఏంది అంటే, 2 ఆడోళ్ళు బయట ఉంటే తప్ప అంటే, ఇంకా బయట ఉంటే ఇంకా వాళ్ళు ఏదో చేసినట్టయినా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ మమ్మీ ఇప్పటికీ కొంచెం జ్వరం వచ్చినా సరే అన్న డ్యూటీకి పోతుంది తెలుసా. మమ్మీ జ్వరం వచ్చినా ఏదొచ్చినా, ఏ నొప్పి వచ్చినా ఏదొచ్చినా సరే అన్న డ్యూటీకి పోని రోజు ఉండదు, ప్రతిరోజు పోతుంది డ్యూటీకి. మమ్మీకి ఆ రోజు చెప్పిన పోనీ మమ్మీ ఎవరేమన్నా అనుకొని మనం పైకి వచ్చిన రోజు వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు చూపిద్దాం అన్న దాంతోనే ధైర్యం చెప్పినా. కానీ మీరిద్దరు ఎందుకు విడివిడిగా ఉండాల్సి వచ్చింది? మేమిద్దరమ్మా మమ్మీ మీరు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎట్లన్నా ఇంకా మనీ దగ్గర దాని దగ్గర గొడవలు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మమ్మీ అండ్ బిడ్డ ఇద్దరు వేరు వేరే ఉంటారు, చెరొకరిని ఏదో సంథింగ్ లాగా మాట్లాడితే హట్ అయినారు. ఇద్దరం వేరు వేరు కాదన్నా, మమ్మీ నేను ఒక దగ్గరనే స్టిల్ నో. ఓకే 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 అట్లా. ఇప్పుడు అంటే ఇంట్లో నుంచి వచ్చేసి వీళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారు, ఎవడో ఉన్నాడు కాబట్టి ధైర్యంతో ఉంటున్నారు అన్న ఇంటెన్షన్లో వాళ్ళు అన్నారు. ఓకే ఓకే ఓకే. అంటే మీ ఎవరైతే మీ మామ పిన్ని సైడ్ బయటి వాళ్ళే ఇంకా అనే వాళ్ళు ఉంటారు కదా అన్న. ఎట్లయినా మమ్మీ ఏం చేస్తుంది, ఏం జాబ్ చేస్తుంది? మమ్మీ కలర్ కంపెనీలో వర్క్ చేస్తుంది అన్న. ఎక్కడ? మా ఇంటి దగ్గరనే పక్కనే అలికేఫ్ అనేది ఉంటుంది, అక్కడ చేస్తుంది. ఓకే. ఇప్పుడు రెంట్ ఓన్ హౌసా? రెంటే అన్న. రెంట్. మమ్మీకి వచ్చిన అమౌంట్లో నిన్ను చూసుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. అవునన్నా. ఎంత వస్తుంది మమ్మీకి మ్యాక్సిమం? 10 వస్తుంది అన్న. 10లో ఏమొస్తుంది, ఏం చేస్తుంది? 10 వస్తుంది, 10 అట్టి 11 వస్తుంది అన్న, అంతే. 3000 రెంట్కే పోతుంది. ఇంకా మిగతా వాటిలో ఇంకా ఇంట్లో ఖర్చులు చూసుకుంటాం అంతే. ఇంకా నేను ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నా బయట, ఇంకా అవి కొన్ని నేను ఉంచుకుంటా, కొన్ని మమ్మీకి ఇస్తా. ఎంత వస్తుంది మంత్లీ ప్రమోషన్స్? ఒక 50-60? అమ్మ అంతేం రాదన్న. ఓకే. అవి ఉన్నప్పుడే వేసుకోవాలి, మంత్లీ అని కూడా ఉండదు, ఒక 5 మంత్స్కి ఒకటి వస్తుంది అట్లా. ఇప్పటివరకు అయితే నేను నార్మల్గా యాప్స్ అట్లాంటివి అయితే ఏం చేయలేదు, ఓన్లీ షాప్స్వే చేసిన, షాప్వే చేస్తున్నా.
వాటికి కూడా ఎక్కువ ఏం తీసుకోను అన్న, నేను 3000 అట్లా తీసుకుంటా. 2000 3000 అట్లా ఉంటుంది. అంతే తీసుకుంటా. ఓకే. మా అంటే నెలకు 2-3 వస్తుండొచ్చు. అంతే. ఆడపిల్ల అన్నప్పుడు నీ ఖర్చులో ఉంటాయి చాలా. అవునన్నా. ఎట్లా సస్టెన్స్ అవుతున్నారు అసలు, అది అర్థం. ఇంకా వచ్చిన దాంట్లోనే. ఓకే, అంటే ఇప్పుడు నీ వయసు ఎంత? నాకు 19 ఉంటాయి. 19. ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్లో ఉన్నారు, ఒక దాంట్లో స్టేబుల్గా ఉండాలని ఎందుకు అనుకోలే మరి? ఉండాలని అనుకున్నామన్నా, బట్ అక్కడ సిచ్యువేషన్స్, మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉండాలి, మనం ఆ మనిషిని అర్థం చేసుకోవాలి కదా. అట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సే అవి పెద్దగా విడిపోవాల్సి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు నీకున్న క్రెడిబిలిటీకి ఎక్కడ జాబ్ చేసినా 20K 15 నుంచి 20K ఇస్తారు. అవునా? నేను ఏమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న తీసుకెళ్తా. బట్ ఇప్పుడే ఎందుకు తీసుకెళ్ళట్లే అంటే, నాకు వీడియోస్ చేయడానికి ఎవరు లేరు, అంటే సపోర్ట్ కానీ. ఇప్పుడు నేను ఒక్కదాన్నే యూట్యూబ్ వీడియోస్ అయితే చేయలేను కదన్న, నాతో ఎవరైనా ఉంటే కంటెంట్ అది ఇది ఆలోచించి చేయొచ్చు. ఇంకోటి, యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్ళి డబ్బులు సంపాదిస్తా అనే కాన్ఫిడెంట్ మీకుందా? ఉంది, ఖచ్చితంగా ఉందన్న. చిన్న చిన్న ఆటలకే మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇక నువ్వు ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక కెమెరామెన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, నీతో పాటు క్యాండిడేట్ ఒక ఆయన ఉండాలి. ఓకే, ఆ వచ్చిన క్యాండిడేట్ గెలుగుతాడా, నార్మల్గా ఉంటాడా తెలియదు, ఇవన్నిట్లకి అడ్జస్ట్ అవ్వాలి. నేను ఇప్పుడు ఈ లవ్ అనే కంటెంటే తీయొద్దు అనుకుంటున్నా అన్న. అసలు ఏ కంటెంట్లు వెళ్దాం అనుకుంటున్నావు? నార్మల్గా వ్లాగ్స్, నేను ఎటైనా బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్ చూస్తారనే నమ్మకం ఉందన్న. అంతే. నేనేమంటున్నా, దుర్గానే కదా, నేను చేసిన దుర్గానే కదా నీ పేరు, దుర్గాని ఆల్రెడీ ఒక కంటెంట్లో చూసేశారు. అవును. నిన్న ఆ కంటెంట్లోనే లైక్ చేస్తారు. బికాస్ ఆఫ్ నేను కూడా అందులోనే చూసాను కాబట్టి చెప్తున్నా. ఇంకో కంటెంట్కి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉందా అని? ఉందన్న ఖచ్చితంగా. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. 3 monthsలో నేను మధ్యలో వీడియోస్ పెట్టలేదు. పెట్టిన వీడియోస్ కూడా ఏ లవ్ కంటెంట్ అనేది తీయలేదు. నేను నార్మల్గా మా అన్న వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళతో ఫన్నీగా ప్రాంక్ వీడియోస్ అవే చేసిన. నాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చిరు, సగం వాచ్ టైం అయిపోయింది. నాకు చెప్పు అయిపోయింది. నమ్మకం అయితే ఉందన్న. యూట్యూబ్ నడిపేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? కాదన్న. కదా? ఎందుకంటే నేనేమంటున్నా, నిన్ను తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. అట్లేం లేదు. కాకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మినిమం బడ్జెట్ కావాలి, మినిమం కెమెరాస్ ఉండాలి. ఇవాళ రేపు ఎవరు రావాలన్నా, ఒక అమ్మాయి పిలుస్తుందంటే ఏదన్నా ఆశించాలని వస్తారు. సరే పిలుస్తుంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్లో వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు అంటే 1 వీడియో 2 వీడియోలు చేస్తారు. అవునా? నాకు అనిల్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఇప్పటికీ స్టిల్ ప్రతి అన్న వాళ్ళు, అన్న నాకు ఇది కావాలి, నాకు ఈ వీడియో వేద్దాము అని అంటే వెనుకకు ఓరన్న. ఇప్పటికీ నాకు ఇది ఏదైనా సపోర్ట్ ఉందంటే వాళ్ళే అన్న. నాకు ఎడిటింగ్ కూడా అన్న వాళ్ళే చేస్తారు. ఒక అన్న ఉంటాడు, ఇప్పుడు ఎవరైనా చేస్తారు, బంటి అన్న. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు లేవలేదు కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. వన్స్ నీ వీడియోలు వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తున్నాయి, మనకేంటి? ఇస్తా అన్న ఖచ్చితంగా. ఎందుకంటే నాతో తోడుగుండి నాతో చేసినప్పుడు నేను ఎట్లా ఇవ్వకుండా ఉంటే ఆ మాత్రం విశ్వాసం. ఎంత 1 lakh ఎంత డబ్బులు వస్తాయి అనుకుంటున్నావు 1 lakh వ్యూవర్షిప్కి? నాకు ప్రస్తుతానికి అయితే తెలియదు అన్న, మొత్తం అయితే తెలుసుకోవాలి. నాకైతే ఇప్పుడు యూట్యూబ్ గురించి మాక్సిమం దుర్గా వీడియో చేస్తే ఎంతమంది వ్యూవర్స్ చూస్తారు ఒక 1 weekలో? నా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 5K నుంచి 10K వరకు అయితే చూస్తున్నారు అన్న. అందాదా అట్లా చూస్తే మానిటైజింగ్ అయితే మంత్లీ ఒక మేబీ 50K వేసుకుందాం. ఎవ్రీ వీడియో 50 to 1K వేసుకుందాం, 1 lakh వేసుకుందాం. ఒక 10 వీడియోస్ 1 million. 1 millionకి ఎంత రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నావు? అదే అన్న చెప్తున్నా కదా, నాకు ఏమంటారు అవి డాలర్స్లలో వస్తుందంట కదా పేమెంట్. నాకు అంత క్లారిటీగా తెలియదు. అన్ని బంటి అన్న అని ఉంటాడు, నా యూట్యూబ్ ఛానల్ అన్ని అన్న దగ్గరనే ఉన్నాయి. నేను చెప్తా నీకు ఎంత వస్తుందో. 25,000 వస్తుంది. ఓకే. 25,000లో నీ ఖర్చులేంటి? ఇప్పుడు ఏదైనా చేయాలంటే బండి కావచ్చు, ఏదన్నా కావచ్చు, మేబీ ఇవన్నీ ఉంటాయి. ఇన్ని మెయింటైన్ చేయాలంటే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు? నేను ఏమంటున్నా అంటే టైం అంతా వేస్ట్ చేసి అదే బ్లాగ్స్ అనేది
పర్సనల్గా దాని మీదనే కూర్చోకుండా ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేది నా సజెషన్. అదే అన్న, నేను ఇప్పుడు ప్రస్తుతానికి అన్న షాప్ ఉంది ఒకటి, షాప్ చూసుకుంటున్నా. అన్న నాకు మంత్లీ ఇంత ఇస్తున్నాడు. ఓకే ఓకే, నేను అందుకే కొంచెం ఏమంటారు గ్యాప్ ఇచ్చిన యూట్యూబ్కి. కొన్ని రోజులు వర్క్ చేసుకుందాం, కొంచెం అంత సెట్ అయిన తర్వాతకి ఇది వేసుకుంటూ అది వేద్దామని అదే ప్లానింగ్లో ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తే ఎట్లా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరన్న, నిజం చెప్పాలంటే. కాలేజ్ టైంలో ఉండేవాళ్ళు, బట్ కాలేజ్ అయిపోయిన తర్వాతకి ఇంకెవరితో లేను, ఎవరితో టచ్లో లేను. ఏమంటే ఫోన్ చేస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇప్పుడు ప్రస్తుతానికి నాతో ఉన్న వాళ్ళు ఎవరు అంటే అన్న వాళ్ళు ఉన్నారు, చిట్టి అనే అమ్మాయి ఉంది, అంతే. ఇంకా చిట్టి నీతో పాటు రీల్స్ చేస్తుంది అమ్మాయి ఉంది. అమ్మాయి ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఆ అమ్మాయి నాకు సేమ్ 1.5 year అవుతుంది. 1.5 year, దగ్గర దగ్గర 2 years అవుతుంది అన్న. ఈ బోనాలు వస్తే 2 years. ఓకే, లాస్ట్ ఫైనల్ నార్మల్గా నీ ఎజెండా అయింది అన్న. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? యూట్యూబ్ నడిపిద్దాం అనుకుంటున్నావా, లేదంటే ఏదన్నా ఒకటి చేసుకొని ముందుకెళ్ళాలి, ప్రమోషన్స్ కానీ? ఖచ్చితంగా యూట్యూబ్ అయితే నడిపిస్తాను. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, సాంగ్స్ కూడా ఛాన్సెస్ వస్తే చేద్దాం అనుకుంటున్నా. షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏవైనా ఖచ్చితంగా నాకు ఛాన్స్ వస్తే, నాకు దగ్గర క్యారెక్టర్ వస్తే నేను చేస్తా. యూట్యూబ్ అయితే వదిలిపెట్టానన్నా, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా. సక్సెస్ వచ్చిందనుక మనం ఎమ్మటే స్టార్ట్ చేయగానే ఏ సక్సెస్ రాదు కదన్నా, కష్టపడాలి. మీరు ఒక ఫోక్ సాంగ్ ఏదో చేసినట్టున్నారు. ఒక సాంగ్ చేసిన. ఎవరిది అది సాంగ్? అది ఒక కెమెరామ్యాన్ నాకు ఫస్ట్, నాకు 5K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పరిచయం. ఓకే, అప్పుడు 2 years పరిచయం అయినది కూడా. సాంగ్ ఇస్తా అని చెప్పిండు అప్పుడు. ఆయన ఛానల్లో వేసినాం అన్న సాంగ్, అది లవ్ యూ బేబీ అని. ఓకే, ఎంత రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? తక్కువనే ఇచ్చిరన్న. ఓకే, తొందరపడొద్దు. రేపొద్దున ఈరోజు అవకాశం కోసం తప్పు చేస్తుండొచ్చు, రేపొద్దున మీరు సైలెంట్గా ఉన్నా సడన్గా స్టార్దమ్ వచ్చి మంచి పేరు వచ్చిందా, అది మనతోనే. అప్పుడు కేర్ఫుల్, ఎందుకంటే అవకాశం అనేది నెమ్మదిగా వచ్చినా ఓపిక పట్టాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఏదో ఏముందులే అనుకొని వెళ్ళిపోయి కెరియర్లు ఖరాబ్ చేసుకొని చేయొద్దు అనేది నా ఇంటెన్షన్ కూడా. ఇంకోటి, ఇప్పుడు మీరు ఫోక్ సాంగ్ అయిపోయింది, ఇప్పుడు వీడియోలు కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడున్న టీం ఎవరు అసలు? ఇప్పుడున్న టీం అంటే ఆ టీం అయితే లేదు నాతోని ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్రెజెంట్ టీం, సెకండ్ టీం కూడా లేదు. జస్ట్ అన్న వాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళు ప్రతిదానికైతే నాకు సపోర్ట్ చేస్తారు, నాతోనే ఉంటారు, ప్రతిదానికి సపోర్ట్ చేస్తారు. అన్న ఈ కంటెంట్ చేద్దామంటే ఈ కంటెంట్ కాదు, ఇట్లా చేద్దాం, దీన్ని ఇంకా బాగుంటుంది అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ దుర్గా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి అడగాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇన్స్టా అన్న. ఇన్స్టాలో డిమాండ్ చేస్తారా? ఏదైనా ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రొడ్యూసర్ ఉంటాడు, అమ్మ ట్రావెలింగ్స్ ఇస్తాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటే చేయగలుగుతారా? ట్రావెలింగ్స్ అంటే ఓకే, దాంట్లో మరీ ఎక్కువ నేను ఏం అడగానన్నా. మనం అవతల పరిస్థితిని బట్టి నేను చూసుకుంటా తప్ప డిమాండ్ అయితే నేను ఏం చేయనన్నా. ఓకే, డిమాండ్ అయితే ఏం చేయరు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా అవకాశాలు వచ్చినాయా? షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్, సాంగ్స్ కానీ? ప్రస్తుతానికి అయితే ఏం లేదన్న. ఒక సాంగ్ చేసినాము, అయిపోయింది అంతే. మొన్న ఒక అన్న మెసేజ్ చేసిండు సంథింగ్ షూటింగ్ గురించి, ఇంకేం అప్డేట్ ఇవ్వలేదు నాకు. ఫర్ డే పేమెంట్ ఎంత తీసుకుంటారు షార్ట్ ఫిల్మ్ అయితే? ఇంకా అవతల వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అన్న. అందాదా 2-3 1 day. ఓకే, ఇప్పుడు మమ్మీ, తాతయ్య కావచ్చు, నా అమ్మమ్మ కావచ్చు, ఇప్పుడు మీ ఫ్యామిలీ దిక్కే నానమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, ఎవరు లేరు? నానమ్మ మమ్మీ మ్యారేజ్ కానప్పుడే చనిపోయిందంట. తాతయ్య 1.5 year అవుతుంది అనుకుంటా, 2 years అవుతుంది తాతయ్య చనిపోయి, డాడీ వాళ్ళ సైడ్. ఓకే, మమ్మీ వాళ్ళ సైడ్ అయితే అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఉన్నారు. ఏవో ఆస్తులు లేవా ఇప్పుడు డాడీకి సంబంధించి? డాడీకి సంబంధించినవి అయితే ఏం లేవన్నా. వాళ్ళకు ఉన్నాయేమో కానీ డాడీ నా పేరు మీద డిపాజిట్ చేసిన మనీ తప్ప డాడీ నుంచి వచ్చింది ఆస్తులు అయితే ఏం లేవు, అంతే. ఇంకా ఓకే, నెక్స్ట్ కెరియర్ ఎట్లా? ఇప్పుడు దుర్గని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వమంటారు? మీ మమ్మీని అడగాల, నిన్ను అడగాల? మా ఇంట్లోనే అడగాలన్నా. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా?
ఏమో అన్న, ప్రస్తుతానికైతే లవ్ అయితే ఏం లేదు. మేబీ ఫ్యూచర్లో ఒకవేళ నా కరెక్ట్ పర్సన్ దొరికితే లవ్ మ్యారేజ్, లేకపోతే అరేంజ్ మ్యారేజ్. నిజం చెప్పు. నిజంగా అన్న, అంతే. లవ్లో ఉండి డిక్లరేషన్ ఇవ్వకుండా మాట్లాడినట్టుంది. నేను లవ్లో ఏం లేనన్నా నిజంగా. ఎవరికైనా ఎందుకంటే కింద కామెంట్స్ వస్తాయి చూసుకో. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే నో ప్రాబ్లం. నీ లవ్ స్టోరీ తెలిసిన వాళ్ళన్నా ఇంకా సో ఎవరన్నా కింద కామెంట్స్ పెడతారు, మళ్ళీ కూర్చోబెడతాం మరి. ఓకే, నో ప్రాబ్లం అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే నాకు హేటర్స్ అయితే చాలా మంది ఉన్నారన్న, కావాలని పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. అంతేనా? చాలా ఎందుకు ఉన్నారు అనుకుంటున్నావు అట్లా హేటర్స్? దేనివల్ల ఏమో అన్న, తెలియదు. వాళ్ళే కోపాలు పెంచుకుంటారు, వాళ్ళే అంతే. ఇంకా అది అంటే మన సైడు ఎంతో కొంత తప్పు లేనిది ఎదుటి వాళ్ళు ఎందుకు కట్ అవుతారు అనేది. ఇంకో అన్న, నాకున్న ఫ్రెండ్షిప్లా నేనైతే ఇప్పటి వరకు ఎవరిని హర్ట్ చేయను అన్న, నిజం చెప్తున్నా. వాళ్ళు ఇది కాదు ఇది అంటే నేను వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటా, కానీ నేను ఇదే చేయాలని అస్సలు డిమాండ్ చేయను తెలుసా. అందరం పోతాం, అందరం ఉంటాం, అందరం మంచిగా ఉండాలనే ఉంటా, కానీ నా మాటే నడవాలి, నాదే నడవాలని అయితే ఏ రోజు ఉండదు. నా స్కూల్ ఫ్రెండ్స్కి తెలుసు, నా కాలేజ్ ఫ్రెండ్స్కి తెలుసు. స్టిల్ మా కాలేజ్ కానీ మా స్కూల్ కానీ ఏ అమ్మాయితోనైనా క్లోజ్ ఉండరు, కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాతో క్లోజ్ ఉన్నంత ప్రతిదీ షేర్ చేసుకుంటారు తెలుసా అన్న. నిజం చెప్తున్నా, నా గర్ల్స్ కన్నా బాయ్సే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారన్న. ప్రతి ఒక్కరు అన్ని షేర్ చేసుకుంటారు అన్న నాతోని. నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా కంటిన్యూషన్ అవుతున్నారా ఫ్రెండ్? లేదన్న, ఎవరు లేరు. ప్రపోజ్ చేయగానే చల్ హట్ కట్ అంటావా అక్కడికి? అంతేనా? ఏం లేదు ప్రస్తుతానికి అయితే. నా ఫ్రెండ్స్ అయితే నిజంగా ప్రతిదీ షేర్ చేసుకుంటారు అన్న. నీ ఫ్రెండ్స్ కి లవర్స్ ఉన్నారా? ఉన్నారు. అందులో సింగిల్ అంటే అందులో మీ బ్యాచ్ లో సింగిల్ అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఉన్నారు కొంతమంది సింగిల్. ఉన్నోళ్ళ బాధ ఏంది, సింగిల్గా ఉన్నోళ్ళ బాధ ఏంది? ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్టడీ ఆపేసిన వాళ్ళు, అరే ఎట్లా చేయాలి, ఏం డ్యూటీ చేయాలి, ఏం జాబ్ చేయాలి అని ఉంది. ఇంకా మింగిల్ ఉన్న వాళ్ళైతే ఏమో అన్న, వాళ్ళ గురించి నాకు తెలియదు. చెప్తుంటారు కదా, రే టార్చర్ పెడుతుంది, ఊకే ఫోన్ చేసి అనుమానం పడుతుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా. నా ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడకుండా నాతో మాట్లాడితే వాళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట. ఊకే ఈమెతో మాట్లాడుతారు అని. వాళ్ళు ఏంటంటే అరే ఇట్లా ఉంటుంది పిల్ల, మంచిగా ఉంటలేదు అని చెప్తుండే నాకేమో. నేను పోయి చెప్పేదాన్ని, ఇట్లా ఉంటారు అంట, మా ఇద్దరి మధ్యన ఏం లేదు, మీరు అట్లా అనుకుంటారు, బట్ మీతో చెప్పలేని నాతో చెప్తున్నా, అందుకే మీకు చెప్తున్నా, అట్లా అంటూ ఉండకండి అని చెప్తుండే. ఇక అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా అమ్మాయిలకి ఏంటంటే జెల్సీ ఎక్కువ. నా బాయ్ ఫ్రెండ్ ఏంది, నేను అందంగా లేనా, నాకంటే అందంగా ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏంది మావంతో మాట్లాడుతున్నావు అని సీరియస్ అయిన సందర్భాలు ఏమన్నా? అట్లా ఏం లేదన్న. మా ఫ్రెండ్షిప్ లో అయితే అందరు క్లోజ్ గానే ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి కూడా తెలుసు దుర్వతో అందరు మంచిగా ఉంటారు, అన్ని షేర్ చేసుకుంటారు అని. మీడియేటర్ అట్లా ఏమన్నా జరిగిందా? ఎవరైనా ఫ్రెండ్స్ కి ఏదైనా గొడవలు అయితే సాల్వ్ చేయడం చేసిన, పంచాయతీ పెద్ద మనిషిలాగా? ఓకే. అందరి పంచాయతీలు ఏమంటారు, ఏమైనా గొడవ పడితే అరే ఇట్లా కాదురా అట్లా రా అని చెప్తుండే. కానీ మేజర్ గొడవ ఎక్కడ వస్తుంది లవర్స్ కి? అబ్బాయి ఏమో అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడినా ఏమైనా చేసినా అట్లా గొడవలు వస్తాయి. అబ్బాయి వేరే వాళ్ళతో చాట్ చేసినా అట్లా వస్తాయి. ఇంకా అబ్బాయిలకైతే ఇంకా అమ్మాయి వేరే అబ్బాయిని చూసినా, చాట్ చేసినా, అబ్బాయికి టైంకి రిప్లై ఇవ్వకపోయినా ప్రతిదీ గొడవనే అవుతుంది ఇక. ఓకే. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే నేను కూడా లవ్ చేస్తే నాకు ఇది ఈ పరిస్థితి వస్తుందేమో అన్న ఫీలింగ్ ఏమన్నా? కానీ నా ఫ్రెండ్షిప్లో ఉన్నదైతే కొన్ని గొడవలు అయితే, కాకపోతే అంతే కేరింగ్గా చూసుకుంటారు అన్న. ఒక్కొక్కసారి అరే మనకు కూడా ఉంటే ఇంత మంచిగా చూసుకుంటుండేనేమో అని అనిపిస్తుంది. ఓకే. అట్లా కేరింగ్ పర్సన్ ఎవరన్నా వస్తే యాక్సెప్ట్ చేస్తావు? డెఫినెట్గా. లైన్లో ఉన్నావు అయితే అయితే చూడండి, కేరింగ్ చూపించండి పడేదాకా, పడే తర్వాత చూసుకుందాం తర్వాత విషయం. లేరా అట్లా? ఉన్నారన్న చాలా మంది. అమ్మాయి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఎవరైనా అబ్బాయి నచ్చాలంటే క్వాలిటీ ఏంది చూద్దాం. దీనివల్ల ప్రస్తుతానికి అయితే ఏం లేవన్నా, అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కేరింగ్ చూపిస్తే పడిపోతారు అంతే, అంతేనా? ప్రస్తుతానికి అయితే పెళ్ళి లవ్ అనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. పెళ్లి చేసుకుందాం అన్నా కూడా పెళ్ళా ఇప్పుడేనా, అసలు ఏం చేసినామని పెళ్లి చేసుకొని ఏం సాధించినామని. ఇంట్లో నుంచి వస్తుందా మ్యారేజ్ చేసేస్తా అట్లా ఏమైనా ప్రపోజల్? మమ్మీ అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అనలే అన్న. నార్మల్గా అమ్మమ్మ వాళ్ళు అంటారు, కానీ మా మమ్మీ ఇప్పటికీ వద్దు ఇప్పుడే. ఎందుకంటే మమ్మీ చిన్న వయసులో పెళ్లి చేసుకొని అనుభవించింది అనమాట.
ఎట్లుంటుంది ఏంది అనేది. అందుకని మమ్మీ ఫుల్ క్లారిటీతో ఉంటుంది. ఓకే ఒకవేళ మా అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా అన్నా కూడా వద్దు ఇప్పుడే, ఆమె కొంచెం ఏజ్ వచ్చినాక చూద్దాం చేద్దాం అంటది ఇక. ఓకే ఇప్పుడైతే ఏ మాత్రం పెట్టదు చేసుకో అని. ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికన్నా సారీ చెప్పాలంటే ఎవరు లేరా? ఎవరు లేరన్నా. కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే ఎవరు లేరు. ఎవరు లేరు. బాగా హట్ అయిన సందర్భం నీ లైఫ్లో మర్చిపోలేంది, బాగా నేను హట్ అయినా ఈ విషయంలో చాలా ఫీల్ అయినా? ఏం లేదన్నా, డాడీ లేడు అన్న లోటు తప్ప. ఓకే అంతే. బాగా హ్యాపీగా ఫీల్ అయిన రోజు? మమ్మీ చూపించే ప్రేమ అంతే. బాగా కేరింగ్. చాలా. లేట్ నైట్ ఇంటికి వెళ్తామంట? నేనా వెళ్తాను నాకు ఒకసారి, అంటే ఏదైనా పని ఉంటేనే మమ్మీకి చెప్పి పోతా, ఈ టైంకి వస్తా మమ్మీ అని చెప్తా, వచ్చేస్తా టైంకి. బయట రోజులు బాగాలేవు కదా, భయం ఏం లేదా? నేను వెళ్ళినా అన్నయ్య వాళ్ళతో వెళ్తా అన్న. ఎందుకు నేను ఒకప్పుడు ఏమంటారు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజ్ నుంచి హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసిన. మధ్యాహ్నం 1కి వెళ్తే నైట్ 1, 2కి వచ్చేదాన్ని. ఇద్దరమే అమ్మాయిలం, నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఇద్దరం పోతుండే వస్తుండే. ఓకే నాకెందుకో ధైర్యం అయితే ఉందన్న, కొట్లాడే సత్తా అయితే ఉంది నాలో. అవతల మనిషి నువ్వు కొట్లాడే సత్తా ఉంటే మరి అబ్బాయిలు ఎవరు రారు చూడు. మరి ఇప్పటిదాకానే కేరింగ్ చూపిస్తే పడిపోతాను. కొట్లా అమ్మో నీ పప్స్ కూడా వెళ్తుంది దుర్గానే అంటే ఒక చీచి అస్సలు లేదన్న, చంపేశారు మా ఇంట్లో తెలుసే. నేను ఓన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే దుర్గా ఎవరికన్నా భయపడుతుంది అంటే ఎవరికి భయపడుతుంది? మా మమ్మీకే, ఎవరికి భయపడను. మమ్మీ కాకుండా? మమ్మీ కాకుండా ఎవరికి భయపడనన్నా. ఎందుకు భయపడాలి? భయపడే సిచ్యువేషన్ కూడా ఏం లేదు కూడా. బాగా ఎవరి మీద ప్రేమ ఉంటుంది నీకు? నాకంటే మమ్మీ అని చెప్పకు. మా అమ్మమ్మ మీద ఉంటుంది, మా తాతయ్య మీద. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా? ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట ఎవరున్నారన్నా? ఎవరు లేరు నాకు. ఎవరు లేరు. మళ్ళీ ఆ అబ్బాయి నిన్ను వదిలేసి వెళ్ళిన అబ్బాయి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ టీం గ్యాదర్ చేద్దామంటే రెడీయా? ఆలోచిస్తాను. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ చెప్పలేమన్నా, ఇంత ముందు జరిగినాయి మళ్ళీ జరగవచ్చు, చెప్పలేము కదా. ఎందుకంటే ప్రస్తుతానికైతే నిజం చెప్తున్నా, చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డా? అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడిండనా, లేదంటే ఆ అమ్మాయి కూడా నీ ఫ్రెండే కదా? ఎవరైతే మాట్లాడి మీకు డిస్కషన్ వచ్చిందో వాళ్ళు ఎవరైనా కానీ? అసలు ఆ వేరే అమ్మాయితో మాట్లాడిండ అనేది ఏం లేదు అక్కడ. అది ఆయన పర్సనల్ కదన్నా, అది ఆయన ఇష్టం, మనకి దాంట్లో సంబంధం లేదు. ఓకే మనతో ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి విడిపోవడానికి కొన్ని కారణాలు, చిన్న వాటికి. అవి మళ్ళీ ఆయనే అనుకో, నేను తట్టుకోలేను. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎవరిని నమ్మను ఎక్కువ. నేను నమ్మిందంటే వాళ్ళని మర్చిపోవాలంటే చాలా టైం పడుతుంది అన్న. నా మనసుకి తీసుకున్న తర్వాతకి వాళ్ళ నా నుంచి దూరం వెళ్ళిపోతే నేను తీసుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 month మనిషిని కాలే నేను. అంతేనా? అంతే. నేను ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నార్మల్గా బయటి వాళ్ళు ఇప్పుడు నీ వీడియోస్ కావచ్చు ఇంకా సో చూసి ఇది ఇట్లాంటిదిరా అని అట్లాంటి సందర్భం ఏదన్నా వచ్చిందా? నా కాడికైతే ఇప్పటివరకు అయితే అట్లాంటివి ఏం రాలేవన్నా. మీరు చేసిన వీడియోస్లల్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన కామెంటు, బాగా ఫీల్ అయిన కామెంట్ ఉంటుంది కదా, గుర్తుండిపోయేది? గుర్తుండిపోయేదంటే మా కాంబినేషన్లో బ్యాడ్ కామెంట్స్. మేము ఒక కంటెంట్ వీడియో తీసినామన్నా, ఏంటంటే నేను వేరే అబ్బాయితో చాట్ చేస్తున్నా అని. దాంట్లో ఒక కామెంట్ అంటే నార్మల్గా చాలా వచ్చినాయి. ఎందుకన్నా వదిలేసి అన్న, అట్లా చాట్ చేసేటప్పుడు అవసరం లేదన్నా మనకి అననే. అది ఇంకా హ్యాపీ అంటే అందరూ పాజిటివ్గా, అంటే సబ్స్క్రైబర్స్ మొత్తం నాకే సపోర్ట్ అనమాట. మేడ్ ఫర్ ఈచ్ అదర్స్, అన్న అక్కన యాక్సెప్ట్ చేయన్న అని అంటారు. అవి ఎక్కువ వస్తాయి. ఓకే స్టార్ట్ చేసే ముందు, మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పేపర్ అట్లాంటిది ఏం రాసుకోలేదా? ఏం రాసుకోలే అన్న. ఏదో చేద్దాం అనుకున్నారు, చేసినాం. ఓకే రైట్ మా. ఎందుకంటే ఇంక కొన్ని విషయాలు ఉన్నా, కొన్ని హట్ చేసే విషయాలు అడగొద్దు కాబట్టి మనం నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాము. కొన్ని ఇంటిమేషన్లు తీసుకొని మీన్స్ ఇక ముందు వేరే ఛానల్లో చేసినా ఇంకేదన్నా ఉన్నా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇన్కేస్ ఏదైనా హట్ చేసి ఉంటే మాత్రం సారీ. అట్లా ఏం లేదన్న. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్న.